పెద్ద వయసు వారికి ఏంటంటే అండి, నడుము పట్టి దళసరిగా ఉంటే వాళ్ళు వేసుకోలేరనమాట. కొంచెం దళసరి అనేది మనం బ్లౌజ్‌కి తగ్గించాలి. చేతుల దగ్గర, అలానే నడుము దగ్గర. బ్లౌజు వెయిట్ ఉన్న వేసుకోలేరు. అందుకనేసి ఇక్కడ నేను నడుము పట్టి వేయకుండా దీన్నే టర్న్ చేసేస్తున్నాను. ఇదిగోండి అంచు వచ్చింది కదా! అంచు దళసరిగా ఉంది. ఇలా కరెక్ట్‌గా చూసుకొని పెట్టేసుకున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత ఇంకా కిందది మన ఇష్టమండి. కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. లేదంటే అలా ఉంచేసుకున్నా పర్లేదు. నడుము దగ్గర కొంచెం స్టిఫ్‌గా ఉంటదిలెండి. ఇదిగోండి ఇలా లైనింగ్ మీద ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంక పైన వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే మానేసినా పర్వాలేదు. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇంక పైన స్టిచ్ అవసరం లేదండి. ఇక్కడ నేనేంటంటే ఐరన్ బాక్స్ పెట్టలేదు, రెడీగా లేదనమాట. అందుకే ఒక స్టిచ్ వేసేస్తున్నాను చివరికి. పైన అంటే పైకి ఇలా లేస్తుందనమాట. అంచు ఉంది కదా! అంచు వల్ల కొంచెం పైకి లేస్తుంది కాబట్టి నేను ఒక అనుగుడు స్టిచ్ లాంటిది వేసేస్తున్నాను. ఇలా ఉంటే వాళ్ళకి ఏంటంటే అండి కొంచెం దళసరి అనేది తగ్గుతుందనమాట. పెద్ద వయసు వారు కొంచెం వేసుకోలేరు ఎక్కువ దళసరి ఉంటే బ్లౌజులు. చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఇంకా డాట్స్ నార్మల్‌గా మనం ఎలా వేసుకుంటామో ఇంక సేమ్ అంతేనండి. వెనకాల జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా అయితే తీసేసాను. తీసేసిన తర్వాత ఇంకా బ్లౌజ్‌ని ఇలా సమానంగా కొలిసేసుకొని ఇక్కడైతే డాట్స్ వేసేస్తున్నాను, వెనక డాట్స్. బాగా పెద్ద వయసు వారికి ఇలా ట్రై చేయండి. దళసరి అనేది తగ్గుతుందనమాట. ఎక్కువ మందం ఉంటే వాళ్ళు వేసుకోలేరు కదా! చేతులకు కూడా అలానే టర్న్ చేసేస్తానండి. నెక్స్ట్ వీడియోలో చేతులు ఎలా స్టిచ్ చేశానని చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.